అందుకే పెళ్లి చేసుకోవే. కనుకన్న ఇద్దరు బిడ్డలకు మంచిగా లగ్గం చేసినావు. వాళ్ళు ఎవరి సకినాలు సంతోషంగా బతుకుతుర్రన్న. నువ్వే ఏ దిక్కు దీవి లేకుండా బతుకుతున్నావు. కిట్టన్న చెప్పినట్టు లగ్గం చేసుకోవన్న. ఇప్పుడు పెళ్లి అని నేనంటే నలుగురు నవ్వుతారు కాదే. నీ మంది నలుగాను మందేమన్నా నీకు లేదంటే కూర ఎత్తారా పువ్వెత్తారే? మందిదే ఉన్నదే. చెడితే నవ్వుతారు, బతుకుతే పెడతారు. మందితోనే నీకు నీది నువ్వు చూసుకోవాలి. కానీ గది రాజా ముచ్చట గా పిల్లకి అర్థమైంది, నీకు అర్థం కాలేదండి. కనుకన్నా చేసుకోవే. నువ్వు పిల్లని ఎక్కడైనా చూసినా అవే మరి ఏ ఎందుకులే మనూళ్ళనే ఉన్నది. లేదా ఆగో మరి చేసుకోరా అదే కనుకన్నా లగ్గం అంటే. చేసుకోరా అదే వాళ్ళతో నీకేంది? అవునే అన్న, నాకు తెలియకుండా మనోళ్ళు ఎవరు ఉన్నారా?